హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇంటికి దీపం ఇల్లాలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే బంతి పూలను ఇలా బుక్ కవర్ ఉంటుంది కదా, సో దీంతో ఇంట్లోనే మనం బంతి పూలను అలాగే బంతి పూలతో మాలను ఎలా తయారు చేద్దాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బుక్ కవర్ని అయితే తీసుకున్నాను. సో ఈ బుక్ కవర్ని నేను ఇందాక చూపించాను కదా, సో అలాగే బుక్ కవర్తో పాటు మనకు ఒక రౌండ్ షేప్లో ఉన్నటువంటి బ్యాంగిల్ కానీ లేదంటే ఏదైనా మూత కానీ తీసుకోవాలి. సో దాని సైజుని బట్టి మనం ఇక్కడ ఈ బుక్ కవర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా నేను ఇక్కడ 10 టైమ్స్ అనేది ఈ బుక్ కవర్ని అయితే ఫోల్డ్ చేశాను. సో మీకు ఇంకా బంతి పువ్వులు బాగా లావుగా అంటే రెక్కలు ఎక్కువగా రావాలనుకున్నట్లయితే మీరు ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. అంటే 15, 12 అట్లా పెట్టుకోవచ్చు. నేను 12 టైమ్స్ అనేది ఈ బుక్ కవర్ని ఫోల్డ్ చేశాను. తర్వాత ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఒక మూతనైతే తీసుకున్నాను. లేదంటే ఒక కప్ కానీ లేదంటే ఒక బ్యాంగిల్ కానీ పెట్టేసి ఈ రౌండ్గా ఇలా సర్కిల్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను తీసుకున్నటువంటి ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో దీనికి నాకు 5 సర్కిల్స్ అనేది వచ్చాయి. సో ఇక్కడ పెన్తో మనము డ్రా చేసుకోవాలి సర్కిల్స్ అనేది. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి లెంత్కి అంటే బుక్ కవర్ లెంత్కి అలాగే ఈ రౌండ్ సర్కిల్కి మొత్తానికి కలిపి నాకు 5 పీసెస్ అనేది వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను కదా, ఇలా 5 సర్కిల్స్ అనేది వచ్చాయి. సో ఇప్పుడు మనం సర్కిల్స్ లాగా గీసుకున్నాం కదా, సో ఈ సర్కిల్స్ మిడిల్లో పిన్తో ఒకసారి పిన్ అనేది స్టిక్ చేయాలి. సో ఇలా పిన్ స్టిక్ చేసామనుకోండి, మనం ఈ రౌండ్ సర్కిల్స్ని కట్ చేయాలన్నమాట. సో ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్క పేపర్ అంటే ఒక్కొక్క బుక్ కవర్ అనేది సపరేట్ కాకుండా మిడిల్లో ఈ స్టాప్లర్ పిన్ అనేది ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో అలాగే మనము మాలను అల్లేటప్పుడు కూడా ఈ లేయర్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా పిన్ అనేది పెట్టినట్లయితే స్టాప్లర్ పిన్ ఇలా మొత్తాన్ని రౌండ్స్ని మొత్తం సర్కిల్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత, సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా 4 సైడ్ కూడా ఇలా లోపలికి కొంచెం అంటే పిన్ వరకు వెళ్ళకుండా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత అలాగే మొత్తం ఇలా చిన్న కట్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే 4 సైడ్స్ అలాగే 4 కార్నర్స్ మొత్తాన్ని కూడా ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనకు బంతిపూల పెటల్స్ ఉంటాయి కదా, సో ఇలా పెటల్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. సో ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క లేయర్ని కూడా బయటి వైపుకు అంటే బుక్ కవర్ని మనం చిన్నగా కట్ చేసాం కదా, సో పెటల్స్ లాగా వీటన్నిటి కూడా పైకి తీయాలన్నమాట. అంటే ఒక్కొక్క బుక్ కవర్ లేయర్ని అనేది అటు సైడ్ అంటే నేను ఇక్కడ 10 తీసుకున్నాను కదా, సో 5 లేయర్స్ లాగా ఇక్కడ 5 అటు సైడ్ 5 లేయర్స్ అలాగే ఇటు సైడ్ 5 లేయర్స్ లాగా బుక్ కవర్ అనేది పైకి తీయాలి. సో ఇలా పైకి తీయడం వల్ల మనం చేసినటువంటి బంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి పెటల్స్ అనేది చాలా చక్కగా నీట్గా కనిపిస్తాయి. సో ఇలా మనకు బంతి పువ్వు అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని కొంచెం మెస్సీగా రౌండ్గా చేసుకున్నట్లయితే బంతి పువ్వులు అనేది రెడీ అయిపోయాయి. సో ఇలా నేను ఇక్కడ 25 బంతి పూలను అనేది చేశాను. తర్వాత ఇక్కడ మీ దగ్గర స్ట్రా ఉన్నట్లయితే స్ట్రాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నేను మాల కోసం ఇక్కడ పేపర్స్ ఉంటుంది కదా, సో పేపర్ని ఒక చిన్న స్టిక్ తీసుకొని పేపర్కు కొంచెం గ్లూ పెట్టేసి ఇలా రోల్ చేసుకుంటూ ఒక స్ట్రా లాగా చేసుకుంటున్నాను. సో మీ దగ్గర స్ట్రా ఉన్నట్లయితే స్ట్రాని కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో నేను స్ట్రా లేకపోవడం వల్ల ఇలా న్యూస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎండింగ్లో కూడా కొంచెం గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకున్నట్లయితే ఇలా స్ట్రాలు అయితే రెడీ అయిపోతాయి. సో వీటిని అన్నిటినీ కూడా ఇలా గ్రీన్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్ట్రా తీసుకున్నట్లయితే స్ట్రాని కూడా ఇలా ఒక 1.5 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అలా కట్ చేసుకోవాలి. సో వీటన్నింటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బంతి పువ్వులు అలాగే స్ట్రాలను కూడా కట్ చేసుకున్నట్టు స్ట్రాలని కూడా రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం నిడిల్కి థ్రెడ్ అనేది వేసేసుకున్న తర్వాత ఒక 2 వరకు స్టాల్ అనేది వేసుకోవాలి. సో తర్వాత నాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బంతిపూల మాలను కూరుస్తున్నాం అన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఒక బంతి పువ్వును నిడిల్లో ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టార్ని ఎక్కించుకోవాలి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా. సో తర్వాత మళ్ళీ ఒక బంతి పువ్వుని
అలాగే మళ్ళీ ఇక్కడ నేను పేపర్ స్టార్ తీసుకున్నాను కదా, సో మీరు నార్మల్ స్టార్ తీసుకున్నట్లయితే నార్మల్ స్టార్ కూడా గ్రీన్ కలర్లో పెయింట్ అనేది వేసేయండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఒకసారి బంతి పువ్వు, అలాగే మరొకసారి మరి ఒకసారి బంతి పువ్వు, మరి ఒకసారి స్టా అనేది వేసేసి మొత్తం మాలనంతటిని కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా ఒకసారి పువ్వు అలాగే ఒకసారి స్టా వేసేసి మనం మొత్తం ఫ్లవర్స్ని మొత్తాన్ని కూడా ఇలా మాలలాగా తయారు చేసుకోవాలి. సో మనం ఫెస్టివల్స్కి ఇలాంటి మాలలు మనం ఇంట్లో తయారు చేసుకొని మనం గుమ్మానికి తోరణం లాగా వేసుకున్నట్లయితే మన గుమ్మం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో అంటే మొత్తం మాల మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 పీసెస్ చిన్న చిన్న కట్ చేసుకున్నటువంటి స్టాల్ వేసేసి లాస్ట్లో నాట్ వేసుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కడైనా చీలలకి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా చక్కగా కనిపిస్తుంటాయి. అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. సో ఇలా బంతిపూల మాలని మొత్తం కూడా తయారు చేసుకున్నాను. సో ఇక్కడ అలాగే నేను బంతిపూల మాల మధ్యలో మనకు కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలనే ఉద్దేశంతో నేను ఒక 3 హ్యాంగింగ్స్ లాగా తయారు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ థ్రెడ్కి నిడిల్ని ఎక్కించుకున్న తర్వాత ఒక స్ట్రా తీసుకొని మళ్ళీ మనం 2 ఇంచెస్ స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ 2గా కట్ చేసి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బంతిపూల మాల అలాగే 2 ఇంచెస్లో ఉన్నటువంటి స్ట్రా అనేది ఎక్కించుకోవాలి. సో ఇలా 3 లెవెల్స్లో అనేది కట్ చేసుకున్నాను. 2 వచ్చేసి ఈక్వల్ లెవెల్, ఒకటి వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మాలలాగా తయారు చేసుకున్న తర్వాత ఈ మనం లెవెల్స్లో కట్ చేసుకున్నటువంటి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మూడింటిని కలిపి ఒకసారి నాట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని నాట్ వేసుకున్నట్లయితే ఇది మాలలాగా కూడా చక్కగా తయారైపోతుంది. సో ఏవైనా దేవుడి పటాలకి మనం దీన్ని మాలలాగా వేసుకోవచ్చు, అలాగే లేదంటే డోర్కి తోరణం లాగా కూడా వేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడైతే వీడియో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.